ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క అపారమైన ప్రేమను మరియు ఆయన కృప యొక్క లోతును వివరించడానికి మానవ భాషకు అందనంతటి గొప్ప ఉదాహరణను ఉపయోగిస్తుంది. మనం చేసే తప్పులను బట్టి కాక ఆయనకున్న వాత్సల్యాన్ని బట్టి మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో ఈ వచనం ద్వారా భక్తుడైన దావీదు మనకు వివరిస్తున్నాడు. మనుషులమైన మనం భూమి మీద ఉన్నాము. ఆకాశం ఎంత ఎత్తులో ఉందో మనం కొలవలేము. అది అనంతమైనది. మనం ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆకాశం ఇంకా పైననే ఉంటుంది. అంటే దేవుని కృపను కొలవడానికి భూమి మీద ఏ కొలమానము సరిపోదని దేవుడు చెప్తున్నాడు. మన ఆలోచనలు, మన ఊహలు ఎంతవరకు వెళ్తాయో దానికంటే కొన్ని కోట్ల రేట్లు అధికంగా దేవుని కృప ఉంటుంది. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లోడు ఇంట్లో ఆడుకుంటూ చాలా విలువైన వస్తువును పగలగొట్టాడు అనుకుందాం. ఆ పిల్లాడు భయంతో వణికిపోతూ నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడతారేమో అని ఆలోచిస్తాడు. అది పిల్లవాడి ఆలోచన. కానీ తల్లిదండ్రులు ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకొని వస్తువు పోతే పోయింది, నీకు దెబ్బ తగలలేదు కదా అని ప్రేమగా హత్తుకుంటారు. ఇది తల్లిదండ్రుల ప్రేమ. మరియు మనం చేసే తప్పుల వల్ల మనం శిక్షకు అర్హులమని అనుకుంటాం. కానీ దేవుడు తన కృపతో మనల్ని క్షమించి ఉన్నత స్థితిలో నిలబెడతాడు. ఇది దేవుని అనంతమైన కృపను మరియు క్షమాగుణాన్ని వివరిస్తుంది. అయితే దేవుడు ఇక్కడ ఒక చిన్న షరతును ఉంచాడు. ఈ అనంతమైన కృప ఎవరికి దక్కుతుందంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి. భయభక్తులు అంటే భయపడి దూరంగా పారిపోవడం కాదు. ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయనకు ఇష్టం లేని పనిని చేయడానికి ఇష్టపడకపోవడం. దేవుణ్ణి గౌరవిస్తూ ఆయన వాక్యానికి లోబడి ఉండడం. ఉదాహరణకు, మీకు ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడనుకోండి. అతనంటే మీకు చాలా ఇష్టం. అతను మీకు ఎన్నో సహాయాలు చేస్తాడు. కానీ అతనికి అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. మీరు అతన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ ప్రేమతోనే మీరు అబద్ధం చెప్పడానికి భయపడతారు. ఒకవేళ అబద్ధం చెబితే ఆ స్నేహం పాడవుతుందని, అతనికి బాధ కలుగుతుందని మీకు తెలుసు. ప్రియులారా, దేవుని మీద ఉన్న ప్రేమతో ఆయనకు నచ్చని పనిని చేయకపోవడమే నిజమైన భయభక్తి. బైబిల్లో చూస్తే అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుకదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు తెలియచున్నది అని. అబ్రహాము చూపిన ఆ భయభక్తి వల్లే నేటికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆయనను విశ్వాసులకు తండ్రి అని పిలుచుకుంటున్నారు. ప్రియులారా, దేవుని కృప ఒక మహాసముద్రం వంటిది. మన భయభక్తులు అనేవి ఆ సముద్రం నుండి మన జీవితంలోకి నీటిని తెచ్చుకునే పైప్ లైన్ వంటిది. భయభక్తులు ఉన్న చోట కృప ప్రవహిస్తూనే ఉంటుంది. లోకంలో మనుషుల ప్రేమకు హద్దులు ఉంటాయి. మనల్ని ప్రేమించే వారు కూడా మనం ఏదైనా తప్పు చేస్తే మన మీద కోపం పెంచుకోవచ్చు లేదా మనల్ని వదిలేయవచ్చు. కానీ దేవుని కృప అలా కాదు. అది అధికముగా ఉంది. మన పాపాల కంటే, మన బలహీనతల కంటే ఆయన కృప చాలా పెద్దది. మనల్ని క్షమించడానికి, మనల్ని తిరిగి లేపడానికి ఆయన కృప ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆకాశం భూమిని ఎలాగైతే కప్పి ఉంచుతుందో దేవుని కృప మనల్ని అలా కప్పి ఉంచి అపవాది దాడుల నుండి మనల్ని కాపాడుతుంది. ప్రియులారా, ఈరోజు మీరు మీ పాపాలను బట్టి లేదా మీకున్న లోపాల గురించి చింతిస్తున్నారా? దేవుడు నన్ను ప్రేమిస్తాడా అని అనుమానపడుతున్నారా? ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. ఆ ఆకాశం ఎంత విశాలమో దేవుని కృప మీ పట్ల అంతకంటే విశాలంగా ఉంది. మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఆయన తన కృపతో మిమ్మల్ని అభిషేకిస్తాడు. మీ కష్టాలను తీర్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గలవారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నదని, మేము ఎంత ఎత్తుకు వెళ్ళినా ఆకాశం ఇంకా పైననే ఉన్నట్టుగా నీ కృపను కొలవడానికి భూమి మీద ఏ కొలమానము సరిపోదని, మా ఊహలు ఎంతవరకు వెళ్తాయో దానికంటే కొన్ని కోట్ల రేట్లు అధికంగా నీ కృప ఉంటుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము చేసే తప్పుల వల్ల మేము శిక్షకు అర్హులమని అనుకుంటాం. కానీ నీవు నీ కృపతో మమ్మల్ని క్షమించి ఉన్నత స్థితిలో నిలబెడతావు గనుక మా పాపాల కంటే, మా బలహీనతల కంటే నీ కృప చాలా పెద్దది గనుక మేము నీ యందు భయభక్తులు కలిగి నిన్ను గౌరవిస్తూ నీ వాక్యానికి లోబడి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని
ఆకాశం భూమిని ఎలాగైతే కప్పి ఉంచుతుందో నీ కృప మమ్మల్ని అలా కప్పి ఉంచి అపవాది దాడుల నుండి మమ్మల్ని కాపాడుతుంది గనుక మేము పడిపోయినప్పుడు తిరిగి లేపడానికి నీ కృప ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది గనుక మేము ఆలస్యం చేయక నీ తట్టు తిరిగే వారంగా ఉండుటకు కృప చూపమని మమ్మల్ని అభిషేకించి మా కష్టాలను తీర్చి ఉన్నతమైన స్థితిలో మాలో ప్రతి ఒక్కరిని నీవే నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.